ప్రభు గారు ఇప్పుడు కొన్ని రంగాలకు సార్ ఇంపాక్ట్ ఉంటుంది, కొన్ని రంగాలకు ఉండదని. అంటే ఏ ఏ రంగాలకు ఇంపాక్ట్ ఉండొచ్చు, ఏ ఏ రంగాలకు సంబంధించిన ఎగుమతులు భారత్ నుంచి అమెరికాకు వెళ్ళొచ్చు, దానివల్ల మార్కెట్స్ సంబంధించి ఎలాంటి మార్పు ఉండొచ్చు? అంటే మనం జనరల్ ఎక్స్పోర్ట్స్ అనేది $30 ట్రిలియన్ వరకు పెంచొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో. మన పీయూష్ గోయల్ గారు కూడా చెప్పారు. సో ఇండియన్ ఎంఎస్ఎంఎస్సి కానీ బెనిఫిట్ అవుతుంది, బాగా ఫార్మర్స్ కి బెనిఫిట్ అవుతుంది. అది బెనిఫిట్ అవుతుందంటే ఇక్కడ ఫార్మర్స్ కి మనం భయపడ్డామండి. ఇక్కడ ఒక పాయింట్ చూసుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి గవర్నమెంట్ బాగా డిస్కౌంట్ వస్తుంది, బల్క్ చేస్తారు. వాళ్ళ ప్రొడక్ట్స్ కనుక దాంట్లో మళ్ళీ మీట్ వేరే ఇవి కలుపుతారన్నారు. అలాంటి ప్రొడక్ట్స్ తక్కువ డిస్కౌంట్ ఇచ్చి మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, సపోజ్ మన ప్రోడక్ట్ ఏదైనా ₹100 ఉన్నప్పుడు వాళ్ళది ఒక ₹30 ₹20 ఉన్నప్పుడు జనరల్ గా అట్రాక్ట్ అయ్యేది వాటికి అట్రాక్ట్ అయినప్పుడు మన ఫార్మర్స్ దెబ్బతింటారు అనే ఉద్దేశంతో ఒక రకంగా స్టాండ్ తీసుకున్నారు మన ప్రైమ్ మినిస్టర్ గారు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. కానీ ఇప్పుడు క్లారిటీ లేదు ఇంకా. సో ఇప్పుడు ఇంకా క్లారిటీ అంటే దాంట్లో ఫార్మర్స్ కి సపోర్ట్ వచ్చిన అగ్రికల్చర్ లో, డైరీ ప్రొడక్ట్స్ లో, మెయిజ్, వీట్, రైస్, సోయా, పౌల్ట్రీలో, మిల్క్స్ లో, చీజ్, ఇథనాల్ ఫ్యూయల్, టొబాకో, అంటే కొన్ని వెజిటబుల్స్ లో, మీట్, ఇట్లాంటి వాటిలో వస్తుందా అంటే అది మెయిన్. ఆ ఫైన్ ప్రింట్ పూర్తిగా వచ్చినప్పుడు ఫార్మర్స్ కి దెబ్బ తినకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు ఈ మధ్య డీల్ కుదిరింది అనగానే ఎట్లా ఒప్పుకున్నారు ఫార్మర్స్ ఇది ఎట్లా ఒప్పుకున్నారు అనేది క్లియర్ కట్ గా ఫైన్ ప్రింట్ రాలేదు కాబట్టి తెలియదు. ఇప్పుడు అగ్రిమెంట్ అయిందంటున్నారు, సిగ్నేచరే కావాలి. సో ఇప్పుడు డెఫినెట్ గా సేఫ్ గార్డ్ అయింది, ఫార్మర్స్ కి సేఫ్ గార్డ్ అయింది, ఎగనిస్ట్ గా తీసుకోరు అనే ఇది వచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఇది పాజిటివ్ సైన్ అండి. సో అది ఎట్లా ఏంటనేది మనం చూడాలి ఇంకా వచ్చినప్పుడు బయటికి. సో ఫార్మర్స్ కి దెబ్బతిన్నాం, ఎందుకంటే అగ్రికల్చర్ మీద మనం 65% డిపెండ్ అయ్యాం ఇండియా అంతా. సో మరి వాళ్ళు దెబ్బతింటే అల్లాడిపోతారు. సో మెయిన్ అసలు యుఎస్ తో ఆయన ట్రంప్ తో గొడవ పెట్టుకోవటానికి కూడా కారణం ఇదే, వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వద్దని. సో దాని వల్ల అది ఇప్పుడు ఏమైంది, నిజంగానే ఆయన ఫైనల్ గా అది యాక్సెప్ట్ చేశారా? ఇప్పుడు అది యాక్సెప్ట్ చేసి వచ్చినప్పుడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మనకి. సో అది ఇంత క్లమ్జీగా ఉంది, క్లారిటీ లేదు. అది కనుక క్లారిటీ వస్తే కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది మీరు అన్నట్టు ప్రభు గారు. 100% రావాలండి. అది వస్తేనే కదా, మనం డిపెండ్ ఎక్కువ దాని మీద అయ్యాం. రేపు పొద్దున ఏదన్నా అయితే వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకుంటే దెబ్బతింటాం మనం. సో మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదు, మనం సర్వీస్ ఓరియంటెడ్ మీద ఉన్నాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు జనరల్ ఫస్ట్ మనకు యుఎస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉండేది ఒకప్పుడు, ఒక 30-40 years కి ఆ కంపెనీస్ అన్ని చైనాకి వెళ్ళినాయి. ఇప్పుడు చైనాతో తెలిసిందే కదా, వాళ్ళు